హైడ్రా గురించి ఇంతకుముందు నేను ఒక వీడియో చేశాను. ఆ వీడియోలో నేను ఎక్కువగా మాట్లాడిన పాయింట్ ఏంటంటే, చాలామంది ఇల్లు ధ్వంసం అవుతున్నాయి. చాలా మిడిల్ క్లాస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ చాలా ప్రాబ్లమ్ అవుతుంది. కంప్లెయింట్స్ వస్తున్నాయి, ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు. ఎవరో చేసిన తప్పుకి వీళ్ళెందుకు అనవసరంగా బలవ్వాలి అనే పాయింట్ మీద మనం మాట్లాడాం. కానీ ఎవరో అన్నట్టు ఒక విషయాన్ని మనం ఒకే సైడ్ నుంచి చూడడం అనేది చాలా తప్పు. దానికి ఎన్ని సైడ్స్ అయితే ఉంటాయో అన్ని సైడ్స్ నుంచి చూడాలి. నిజం ఏంటనేది మనం మాట్లాడుకోవాలి. అందులో భాగంగానే ఈరోజు వేరే యాంగిల్ అంటే గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి హైడ్రా విషయంలో అనే దాని గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో నిన్న హైడ్రా కమిషనర్ గారు ప్రెస్ మీట్ పెట్టి మరి క్లియర్గా ఇన్ఫార్మ్ చేశారు. అసలు హైడ్రా ఏంటి, హైడ్రా ఎందుకు వచ్చింది, అసలు ఈ హైడ్రాతో వీళ్ళు ఏం చేయబోతున్నారు అనే విషయం నిన్న ప్రెస్ మీట్లో వాళ్ళు మాట్లాడారు. సో ఆయన అన్న దాని ప్రకారం ఏంటంటే ఆర్టికల్ 21 రిఫరెన్స్గా తీసుకొని క్లీన్ ఎన్విరాన్మెంట్ అండ్ ఏమంటారు రైట్ టు లీవ్, రైట్ టు లైఫ్ అనే రైట్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. సో దాని ప్రకారం ఏంటంటే మనం ఉండే ఏరియాలో క్లీన్లీనెస్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ప్రతి సిటిజన్ యొక్క రైట్ అండ్ ప్రతి సిటిజన్ యొక్క రెస్పాన్సిబిలిటీ అనే పాయింట్ ఆయన మాట్లాడారు. అట్ ద సేమ్ టైం రైట్ టు లైఫ్ ఏదైతే ఉందో మనం ఎక్కడ బతుకుతున్నా కానీ చాలా నీట్గా బతకాలి అండ్ అట్ ద సేమ్ టైం మనకి జీవించే హక్కు ఉంది అనే పాయింట్ గురించి ఆయన మాట్లాడారు. సో హైడ్రాకి దీనికి పాయింట్ ఏంటి అని అంటే మేజర్గా మనం బతుకుతున్న ఈ కాంక్రీట్ జంగల్ ఏదైతే ఉందో హైదరాబాద్ లాంటి మహానగరంలో ఇంతకు ముందున్న చెరువులు కానీ, ఇంతకు ముందున్న చెట్లు కానీ, ఇంతకు ముందున్న వాస్ట్ ప్లేస్ ఏదైతే ఉందో అది ఇప్పుడు చాలా తగ్గిపోయింది. దానికి కారణం వచ్చేసి మిడిల్ క్లాస్ పీపుల్ లేకపోతే పేదవాళ్ళు కాదు. బడా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈ ఏరియాస్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ సర్వే నంబర్స్ తీసుకొచ్చి గవర్నమెంట్ని కానీ లేకపోతే అక్కడ అధికారిని కానీ మేనేజ్ చేసి చాలా ప్లేసెస్ని కబ్జా చేశారు. నిన్న ఆయన పెట్టిన ప్రెస్ మీట్లో ఎగ్జాంపుల్గా అమీన్పూర్లో చాలా అంటే చాలా ఎక్కర్స్ ఆఫ్ ఏరియాని పెద్దవాళ్ళు కబ్జా చేశారు అనే విషయం గురించి ఆయన క్లియర్గా చెప్పారు. సో ఇలాంటి కబ్జాలకు గురి కాకుండా గవర్నమెంట్ ఆస్తి ఏదైతే ఉందో, గవర్నమెంట్ ఆస్తి అని అంటే ప్రజల ఆస్తి, సో దీన్ని కాపాడడానికి చేసే ప్రయత్నమే హైడ్రా. అందుకు వచ్చిందే ఈ హైడ్రా అనేది నేను మన కమిషనర్ గారు ప్రెస్ మీట్లో మాట్లాడినప్పుడు చెప్పారు క్లియర్గా. అట్ ద సేమ్ టైం హాస్పిటల్ గురించి మాట్లాడారు కదా, హాస్పిటల్ని 3 times డెమాలిష్ చేశారని చెప్పేసి నిన్న ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడారు. 3 times డెమాలిష్ చేయడం ఏంటి అని అంటే ఫస్ట్ టైము అది పర్మిషన్ లేకపోయినా కట్టారంట. ఆ తర్వాత పర్మిషన్ లేదు అని చెప్పి డెమాలిష్ చేసిన తర్వాత కూడా కోర్టుకి వెళ్ళి ఇంకా పెద్ద వాళ్ళని తీసుకొని వచ్చి ఇంకా గవర్నమెంట్ని మేనేజ్ చేసి లేకపోతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ని మేనేజ్ చేసి అది 2వ టైం కూడా కట్టడానికి ట్రై చేస్తున్నప్పుడు డెమాలిష్ చేశారంట. అండ్ 3rd టైం కూడా ఇప్పుడు మళ్ళీ కడుతుంటే హైడ్రా వచ్చింది దాన్ని డెమాలిష్ చేసింది. సో హాస్పిటల్ గురించి ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు. అట్ ద సేమ్ టైం హైడ్రా మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఎవరు తీసుకున్నారు అనే దాని గురించి వాళ్ళు మాట్లాడట్లేదు. బట్ ఏదైతే పర్మిషన్ లేదో, ఎక్కడైతే పర్మిషన్స్ లేకుండా గవర్నమెంట్ ఎంప్లాయీస్ని మేనేజ్ చేసి కట్టారో అది ఎన్విరాన్మెంట్కి ఎఫెక్ట్ అవుతుంది అని అంటే, అట్ ద సేమ్ టైం కబ్జా చేయబడింది అని అంటే కంపల్సరీగా దాన్ని డెమాలిష్ చేస్తామని చెప్పేసి గవర్నమెంట్ తరఫు నుంచి వాళ్ళు మాట్లాడడం అయితే జరిగింది. సో మెయిన్ స్ట్రీమ్ ఆఫ్ మీడియాలో పెద్దగా దీని గురించి ఇష్యూస్ ఏం లేవు అని చెప్పేసి స్వయంగా ఆయనే చెప్పారు. బట్ సోషల్ మీడియాలో దీని గురించి అగెయిన్స్ట్గా చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. అగెయిన్స్ట్గా మాట్లాడడం అనేది చాలా తప్పు. ఎందుకంటే దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోకుండా మాట్లాడడం అనేది రాంగ్ అని నిన్న వాళ్ళు మాట్లాడేటప్పుడు స్టేట్మెంట్ ఇచ్చారు ఎవరు, మన కమిషనర్ గారు ఎవరైతే ఉన్నారో. సో ఈ పాయింట్స్ అనేటివి నిన్న వాళ్ళు చెప్పే విధానంలో అర్థమైన విషయం ఏంటంటే కబ్జాదారుల పైన లేకపోతే ఈ అన్వాంటెడ్ ఏదైతే ఏరియాస్ లైసెన్స్ లేకుండా లేకపోతే పర్మిషన్స్ లేకుండా తీసుకున్నారో వాటిని మాత్రమే వీళ్ళు క్యాప్చర్ చేస్తున్నాము, వాటిని మాత్రమే డిమాలిష్ చేస్తున్నాము అనే విషయం వీళ్ళు స్ట్రైట్గా చెప్పడం జరిగింది. సో దీని గురించి ఇంకా క్లుప్తంగా తెలుసుకోవడానికి నేను కూడా ట్రై చేస్తున్నాను. అసలు ఎందుకు ఇంత సడన్ డెసిషన్స్ తీసుకుంటున్నారు అండ్ వీళ్ళ టార్గెట్ ఎవరు,
వీళ్ళని ఎందుకు ఇలా ఇబ్బంది పెడుతున్నారు అనే పాయింట్ ని నేను కూడా తెలుసుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం మీ పాయింట్స్ కానీ మీ వ్యూస్ కానీ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.